హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ మామ్ భారతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరందరూ పండగ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, వినాయక చవితి రోజు అయితే వర్షం పడిందండి. నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. చెప్పాలంటే వినాయక చవితి 2 రోజుల ముందు నుంచే పడుతుంది. వర్షమే కాదు, చాలా చలిగా కూడా ఉందన్నమాట నిజానికి చెప్పాలంటే. సో ఇంకా ఇవాళ అయితే ఎర్లీగా లేచాను. ఇంకా నా పనులు నేను చేసుకుంటూ ఉంటే ఇవాళ మా పెద్దోడు అలాగే మా వారు ఇద్దరూ హెల్ప్ చేశారు. అంటే ప్రతిసారి మా వారు హెల్ప్ చేస్తారులేండి. వినాయక చవితికి, సంక్రాంతికి, ఒక వరలక్ష్మి వ్రతానికే మా వారు పెద్దగా రారు, కానీ ఇంక మిగతా పండుగలు ఏవైనా సరే తను బాగానే హెల్ప్ చేస్తారు. ఈసారి మా పెద్దోడు కూడా బాగా హెల్ప్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే నేను కొంచెం నీరసంగా ఉన్నాను. సో అందుకని చెప్పి మా వాళ్ళైతే నాకు హెల్ప్ చేశారు. ఇంక నేనైతే ఉదయాన్నే లేచి ఫస్ట్ అయితే ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద నేను శనగలు, అంటే ఇవాళ ఏమేమి వండుతున్నానంటే ఉండ్రాళ్ళు, కారం ఉండ్రాళ్ళు, కుడుములు, అలాగే కుడుముల పాయసం, ఉండ్రాళ్ళ పాయసం, తర్వాత పులిహోర, శనగలు, పెరుగన్నం. అయితే మామూలుగా మనం కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ బియ్యం పిండితో కానీ, అంటే పొడి బియ్యం పిండితో కానీ లేదా బియ్యం రవ్వతో కానీ చేస్తాం కదా. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బియ్యాన్ని నైటే నానబెట్టి బియ్యం రుబ్బుతోటి చేస్తానన్నమాట. అంటే ఇంక అందులో ఏం లేదు, ప్లెయిన్ బియ్యమే. అంటే బియ్యం పిండితో, మామూలు పొడి పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు పిండి పట్టించే టైం ఉండదు ఒక్కొక్కసారి ఇంకా నేను బ్లింకిట్లో ఆర్డర్ చేద్దామంటే అర కేజీ బియ్యం పిండి 60 రూపాయలు ఉందండి. అందుకే ఎందుకు అని చెప్పేసి ఇంక నేను నైటే ఇలా నానబెట్టేసాను. ఒక 2 గ్లాసెస్ బియ్యం అయితే నానబెట్టుకొని అందులో 1 గ్లాసు వాటర్ వేసి రుబ్బి పెట్టుకున్నానండి. సో ఇక్కడ నేను ఆ 2 గ్లాసుల బియ్యం అంటే హాఫ్ కేజీ అనుకోండి, హాఫ్ కేజీ రైస్ని నానబెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు దాంతోనే నేను కుడుములు, ఉండ్రాళ్ళ పాయసం 3 చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే 1 గ్లాసు, మీకు కొలత చెప్తున్నాను చూడండి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు భారతి, పండగ అయిపోయింది, ఇప్పుడు ఎవరు చేస్తారు కుడుములు అని. ఏమో ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు కదా వీడియో, అందుకని చెప్పి కొలత చెప్తున్నాను. సో 1 గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 గ్లాసెస్ పెట్టుకున్నాను. ఒకవేళ మీరు 1 గ్లాస్ అంటే ఒక పావు కేజీ బియ్యం నానబెట్టుకుంటే ఏ గ్లాస్తో బియ్యం మీరు నానబెట్టుకున్నారో ఆ గ్లాస్ తోటి వాటర్ తీసుకోండి. అంటే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటరు, 1 గ్లాసు బెల్లం అనమాట. సో 1 గ్లాస్లో వాటర్ని హాఫ్ వరకు మిక్సీలో వేసుకొని, అంటే మిక్సీ జార్లో బియ్యం పిండిలో వేసుకొని, బియ్యంలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిగతా హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఎసురులాగా వేసుకోవాలన్నమాట. అంటే కొలత ఎక్కడ మిస్ అవ్వకుండా 1 గ్లాసులో హాఫ్ అయితే మిక్సీలో వేసుకున్నాను, ఇంకొక హాఫ్ ఎసురులో వేసుకున్నాను. నీళ్ళు మరిగిన తర్వాత ఒక కప్పు బెల్లం కూడా అందులో వేసేసి కొంచెం ఇలాచీ వేసేసి బాగా మరిగిన తర్వాత ఇలా రుబ్బి పెట్టుకున్న ఆ బియ్యపు పిండి ఉంది కదా, 1 కప్పు బియ్యపు పిండి, బియ్యపు పిండి కాదు, బియ్యం రుబ్బు అంటాం కదా. సో అదైతే అందులో వేసేసి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇట్లా కొంచెం గట్టిగా ముద్దలాగా అయిపోద్ది కదా, చలివిడిలాగా. ఆ తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొబ్బరి లేదు, దేవుడికి కొడతాం కదా. సో ఇప్పుడు కొడతాము, ఇంకో కొబ్బరికాయ సపరేట్గా లేదని ఇంకా కొబ్బరి వేయలేదు. మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే కొబ్బరి తురుము కూడా వేసుకుంటే కుడుములు భలే ఉంటాయండి. సో అదైతే పక్కన పెట్టేశాను. చల్లారిన తర్వాత అప్పుడు మనం వాటిని ఉండ్రాళ్ళలాగా, ఏమంటారు, కుడుముల్లాగా చేసుకోవడమే. ఇంకదైతే అక్కడ ఫ్యాన్ వేసి పక్కన పెట్టాను. ఇదైతే మాత్రం కారంగా చేస్తారు కదా ఉండ్రాళ్ళు, సో అదనమాట. సో దానికోసం సేమ్ ఇలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను, ఆ మిగతా పిండి అందులో వేసేసాను. ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టేసి మొత్తం పిండి అంతా ఇలా గట్టిగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీంతో కారం ఉండ్రాళ్ళు, కొంచెం సాల్ట్ వేసాను అంతే. సాల్ట్ వేస్తే ఏంటంటే ఇంకా మనకి సపరేట్గా మామూలుగా ఉండ్రాళ్ళు కొంతమంది దీంతో తింటారు, అల్లం పచ్చడి, టమాటా పచ్చడి ఇట్లాగా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అసలు ఇంకా పచ్చళ్ళతో అవసరం లేదనమాట, పోపు పెట్టేస్తాను. కొంచెం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత కొత్తిమీర పోపు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంక సపరేట్గా పచ్చడి అయితే ఏం అవసరం లేదు. అలా ఉడకబెట్టేసిన దాంట్లో వేసేసాను. నిజానికి చెప్పాలంటే వాటర్ వేయకుండానే ముందుగానే పోపు పెట్టేసుకొని తర్వాత ఎసురేసేసి తర్వాత బియ్యం పిండి కలిపేస్తే ఇంకా ఈజీగా అయిపోయేది. కాకపోతే నేను మర్చిపోయాను కంగారులో, అందుకే మళ్ళీ పోపు మిక్స్ చేశాను అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకొని
ఇలా. నిజానికి నేను నెయ్యితో పెట్టాను పోపు. అసలు ఎంత బాగుంటుందో తెలుసా? కొంచెం పోపు పెట్టేసుకొని అందులో ఒక గ్లాసు నీళ్ళేసేసి, పిండి అయితే పిండి, లేదు మామూలు బియ్యం పిండి, మనం పొడి పిండి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని బాగా ఉడికించి ఇలా ఉండ్రాలు చేసుకొని ఎప్పుడైనా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లా కూడా తినొచ్చండి. ఇది ఇడ్లీలాగా ఉన్నాయన్నమాట. నేను వినాయక చవితి అప్పుడే గుర్తొస్తుంది, మామూలు రోజుల్లో గుర్తురాదు నాకు కూడా ఈ రెసిపీ ఎందుకో. చాలా రెసిపీస్ మనకి తెలిసే ఉంటాయి, అంటే వచ్చినవే, కాకపోతే ఆ టైంకి గుర్తురావన్నమాట. ఇవైతే మాత్రం ఇంక ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి పెట్టేశాను. మా పెద్దోడైతే నాకు హెల్ప్ చేశాడు, నేను ఈ లోపల వేరే పని చేసుకుంటా ఉన్నాను. సో ఇలా అని చెక్క వాడు ఉండ్రాలు చుట్టిచ్చేస్తే అవన్నీ అలా పెట్టేశాను. ఇంక ఈ లోపల ఒకవైపు నేను పాయసం కోసం పాలల్లో కొంచెం పెసరపప్పు వేసి ఇంక అలా స్టవ్ మీద పెట్టాను. అదైతే ఉడుకుతూ ఉంది. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. కొంచెం అన్నం సపరేట్ చేశాను పెరుగన్నానికి, ఇంకొంచెం అన్నం ఏమో ఇలా పులిహోర కలుపుతూ ఉన్నాను. సో ఇంక ఇదంతా అయితే మా వారు, అంటే పూజ దగ్గర కంప్లీట్గా పాలవెల్లి కట్టడం మొత్తం అవన్నీ కూడా మా వారే చూసుకుంటూ ఉన్నారు. ఇంక మా చిన్నోడైతే అలా తిరుగుతూ ఉన్నాడు, ఎందుకంటే వాడి డ్రెస్ ఇంకా రాలేదనమాట. అంటే యాక్చువల్గా టీ షర్టు ప్యాంటు కొత్తదే, వాడు పైన వేసుకున్న షర్ట్ మాత్రం దాని మీద కాదు. జాకెట్ ఒకటి ఆర్డర్ పెట్టాను, అదైతే రావాలి, అదేమో రాలేదు. ఎప్పుడొస్తుందమ్మా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ డెలివరీ చూపిస్తుంది కానీ, అంటే ఇవాళ వస్తుంది అని, ఇంకా రాలేదన్నమాట. మధ్యాహ్నం ఎప్పుడో వచ్చింది. ఆ తర్వాత ఇంక వాళ్ళ డాడీ తిడుతూ ఉన్నారు, అంటే ఇంట్లోనే కదరా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు కొత్త డ్రెస్సు అని చెప్పేసి. కానీ పిల్లలకి ఇంక పండగలు అంటే కొత్త డ్రెస్సులు ఇంకా అది ఉంటుంది కదా, ఆ మోజు. సో ఇంక అలాగా ఒకవైపు పూజ దగ్గరంతా మా వారు చూసుకుంటూ ఉన్నారు. ఇంక ఈ లోపల మా పెద్దోడైతే ఇలా బుజ్జి ఉండ్రాళ్ళు అయితే చేసి ఇచ్చాడండి. అసలు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది వాడు అలా కూర్చొని చేస్తూ ఉంటే. చిన్నప్పుడు మా అమ్మకు కూడా ఇలాగే చేసి ఇచ్చేదాన్ని నేను. సో ఏమైనా పెద్దోడు మాత్రం నాకు బాగా హెల్ప్, అంటే చిన్నోడు చేయడానికి కాదు కానీ పెద్దోడు చేస్తాడు, కొంచెం నిదానం వాడు. చిన్నోడు ఏంటంటే నాకు రాదమ్మా అన్నయ్య చెప్పు అని అంటాడు, కానీ పెద్దోడు మాత్రం చేస్తాడు. ఇంకా ఆ ఉండ్రాళ్ళన్నీ ఆ పాయసంలో అయితే వేసేసాం కదా. సో పెసరపప్పు పాలల్లో ఆ ఉండ్రాళ్ళు అనేవి బాగా ఉడకాలి. వేసిన వెంటనే కలిపేయకుండా ఒక 10 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టి వదిలేస్తే అవి బాగా ఉడికిపోతాయి. అంటే సిమ్లో కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే అవి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఏంటి అంటే మనం ఇందాక ఉండ్రాలు చేసుకున్న పిండి ఉంటుంది కదా, సో దాంట్లో కాస్త వాటర్ మిక్స్ చేసుకొని అందులో వేసేస్తే మనకి చిక్కగా వస్తుంది అనమాట. సో ఆకులో మనం ప్రసాదములాగా పెట్టినా సరే జారిపోకుండా ఉంటుంది. ఇంకోటి పాలు విరిగిపోకుండా ఉంటాయి, అంటే మనం బెల్లం వేస్తాం కదా, సో పాలల్లో డైరెక్ట్గా బెల్లం వేస్తే ఒక్కొక్క బెల్లం విరగదు, ఒక్కొక్క బెల్లం విరిగిపోతాయి. అదే మీరు ఇలాగ బైండింగ్ కోసం ఏదైనా పిండి కలిపి, బియ్య పిండి కలిపి వేసారనుకోండి, అప్పుడు పాలు అనేవి విరగవు అనమాట. సో అందుకే కొంచెం బియ్య పిండిలో వాటర్ కలిపేసి అది కూడా వేసేసాను. సో ఇప్పుడు ఏంటి అంటే అది బాగా చిక్కగా అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు అందులో బెల్లం అయితే వేసుకోవాలి. చూడండి చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా చల్లారే కొద్దీ ఇంకా చిక్కగా అయిపోద్ది. చాలామంది పెసరపప్పు వేయరు, కానీ వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. కొబ్బరి ముక్కలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా చెప్పాయి కదా, కొబ్బరి ముక్కలు ఈవినింగ్ దేవుడికి పెట్టినవి ఉంటాయి కదా, సో అప్పుడు వేసుకుందాంలే అని చెప్పి ఇంక వేయలేదు. ఆ తర్వాత బెల్లం పొడి యాక్చువల్గా ఇందాక కొంచెం వేసాను, నాకు ఎందుకు సరిపోయినట్లు అనిపించలేదు, ఇంకొక పావు కప్ అయితే వేసాను. ఏదైనా ఈక్వల్ క్వాంటిటీ అండి, బియ్యం ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి మ్యాక్సిమం అన్నిట్లో కూడా. అంటే ఏ రెసిపీలో అయినా సరే మనం ఒక పాయసం చేస్తే సేమియా ఎంత తీసుకుంటామో షుగర్ అంత తీసుకోవాలి. ఇక్కడేమో బియ్యం ఎంత తీసుకుంటే, అదే బియ్యం పిండి ఎంత తీసుకుంటే బెల్లం అంత తీసుకోవాలి, అంతే అనమాట. సో ఇలాగ అడుగు మాడిపోకుండా కొంచెం మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇలా చిక్కగా అయిపోద్ది. సో లాస్ట్లో కొంచెం ఇలాచీ పొడి, అలాగే ఇలాగ వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నాకు ఎందుకో నిజానికి వీటిల్లో ఇలాంటివి ఏవి నచ్చవండి, నెయ్యిని వేడి చేసి వేయడమే ఇష్టము. నాకు జీడిపప్పు కానీ కిస్మిస్ ఏమి వేసినా నచ్చవు, కాకపోతే ఇంకా అందరి కోసం వేసాను కొంచెం అంతే. ఇదిగోండి ఉండ్రాళ్ళ పాయసం రెడీ అండి. చాలా బాగా వచ్చింది, అసలు ఎంత బాగుందంటే సేమ్ పాల తాలికలు కూడా నేను ఉండ్రాళ్ళలాగా చేశాను కదా, ఆ ఉండ్రాళ్ళని తాలికల్లాగా, అంటే రౌండ్ ఇట్లా నూడిల్స్ లాగా చేసి అందులో వేస్తే అదే పాల తాలికలు. సో ఇంక ఇవాళ వినాయక చవితి కాబట్టి నేను ఇంకా రౌండ్ బాల్స్ లాగా ఉండ్రాళ్ళలాగా చేశాను. ఇవైతే కుడుములు, బెల్లం కుడుములు. అసలు చాలామందికి ఇవి తెలియదంటండి, అంటే కుడుములా అంటే ఏంటి అని అంటున్నారు. ఉండ్రాళ్ళే తెలుసట, అయితే ఇలా రౌండ్ ఉండ్రాలు వైట్గా ఉన్నాయి కదా, సో అవే తెలుసు. కానీ వైజాగ్లో కూడా ఈ బెల్లం కుడుములు ఎవరు పెట్టరు, నెల్లూరు సైడ్ ఎక్కువ పెడతారు ఈ బెల్లం కుడుములు. వైజాగ్ సైడు ఇంకా ఏలూరులో కూడా నేను చూడలేదు, అంటే ఇవి, అంటే ఏలూరులో నాకు పెద్దగా ఏం తెలీదు. అయినా సరే నాకు తెలిసినంత వరకు ఆ కుడుములు అయితే మాత్రం
ఎవరు చేయలేదు, అందరూ కూడా ఉండ్రాళ్ళే చేశారు. ఇదిగోండి పులిహోర, దద్దోజనం, పాయసం, ఇంకా శనగలు, కుడుములు ఇవే అనమాట. సో అక్కడైతే అయిపోయింది. మా వారేమో ఇక్కడ పాలవెల్లి అయితే కట్టేశారు. ఇదిగోండి ఈ పాలవెల్లి ఇక్కడ కట్టడం కోసమే ఇటువైపుకి మార్చానమాట. యాక్చువల్గా కిటికీకి కర్టన్ వేద్దాం అనుకున్నాను. కర్టన్ వేసినా సరే ఏమవుద్దంటే, అంటే పాలవెల్లి అంటే ఇప్పుడు పాలవెల్లి కట్టడానికి గ్రిల్స్ ఇలా ఓపెన్గా ఉంటే బాగుంది. కర్టన్ ఉందనుకోండి ఏమవుతుందంటే సరిగా లేదు, అంటే పాలవెల్లి కట్టడానికి కర్టన్ అడ్డొచ్చేస్తుంది కదా. అందుకే ఇంకా కర్టన్ కూడా వేయలేదు. ఏదైనా బ్యాక్ డ్రాప్ వేసి ఉండాల్సింది, కొంచెం డెకరేట్ చేయలేదు ఏం భారతి అని కూడా అడిగారు మా వారు. పిల్లలు కూడా అడిగారు. ఆ తర్వాత నాకు అసలు ఓపిక లేదని చెప్పాను అనమాట. అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం డెకరేట్ చేయడం, వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం బాగా డెకరేట్ చేసేదాన్ని కదా. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం కూడా నేను అంత హెవీగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మీద అమ్మవారిని రెడీ చేయడం ఇట్లా ఏం లేదు. కలుషంకే అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంక ఇక్కడ కూడా అలాగే కదా. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు అంత హడావిడి ఫీల్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు నేను ఏంటి అంటే ఎక్కువ హడావిడి చేస్తూ ఒక 1 వీక్ నుంచి హడావిడి చేస్తూ డెకరేషన్స్ అని అవని ఇవని కొనడం, తర్వాత వాళ్ళ మీద ఆరవడం అట్లా ఏం లేకపోయేసరికి వాళ్ళకు కూడా కొంచెం డల్గా ఉంది. ఏంటమ్మా ఇంకా డెకరేషన్ చేయలేదు అని అడుగుతున్నారు. ఈసారి అంత ఎక్కువ డెకరేషన్ చేయట్లేదు నాన్న, కొంచెం ఒంట్లో బాగాలేదు అని చెప్పాను మెయిన్గా మా విష్ణుకి. వాడికైతే ప్రతిసారి నువ్వు అలా చేస్తావు ఇలా చేస్తావు కదా, ఈసారి ఏం పెద్ద బాగా చేయలేదని అంటున్నాడు వాడైతే. కానీ ఇంకేం చేస్తానండి, అసలు ఓపిక లేదు. అందుకే ఇంకా సింపుల్గా ప్రశాంతంగా చేసుకుందాం అనిపించింది. తర్వాత ఇదిగోండి నేనైతే ఇంకా విగ్రహం ఇది తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఇంకో విగ్రహం తీసుకుందాం అనుకున్నానండి. ఇలా బండి దిగి వెళ్ళి కొనే లోపల వేరే వాళ్ళు తీసేసుకున్నారండి. అది బాగుంది, కొంచెం పెద్దది మట్టి విగ్రహమే, అంటే ఇట్లాగా టోపీలాగా వచ్చి అదంతా బాగుందన్నమాట. కాకపోతే ఇంకా అది నాకు అంటే రాసి పెట్టలేదు అంటారు కదా, జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా బండి దిగి వెళ్ళి కొనే లోపల వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి తీసేసుకున్నారు. సరేలే ఏదైనా ఒకటే కదా అని చెప్పేసి ఇంక నేనైతే విగ్రహం తెచ్చుకున్నాను. తర్వాత ఇంక ఇలా ఒక చిన్న గొడుగు, ఆ తర్వాత చిన్నది జంజం అది పెట్టేసి ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసి ఇలా పెట్టేశాను అనమాట. బాగున్నాడు కదా వినాయకుడు, చిన్న వినాయకుడే, కలర్స్ ఏమి లేకపోయినా వినాయకుడు అయితే చాలా బాగున్నాడు. కాకపోతే వెనకాల బ్యాక్ డ్రాప్స్ అట్లా ఏం లేవు కదా, అంత కలర్ఫుల్గా లేదు. కానీ ఓకేనండి, ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినా సరే పండగలంటే భయం వచ్చేస్తూ ఉంది నాకు. అందుకే కొంచెం నెమ్మదిగానే చేసుకుందాంలే, అంత హడావిడి లేకుండా అనిపించింది. కానీ ఈసారి మా వారు బాగానే హెల్ప్ చేశారండి. మొత్తం అన్నీ క్లీన్ చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టడం అదంతా కూడా. సో ఇంక పాలవెల్లి అవన్నీ కట్టేసి వాటికి ఫ్రూట్స్ అవన్నీ కూడా మా వారే కట్టేశారు. అంటే నాకు తెలిసి పాలవెల్లి నేను పెళ్ళైన దగ్గర నుంచే చూస్తున్నానండి. అది వరకు మాకు అమ్మ వాళ్ళ ఇంట్లో పాలవెల్లి అలవాట్లేదు, అంటే అమ్మరు అసలు. అక్కడ పాలవెల్లి పెద్దగా అమ్మేవాళ్ళు కాదు, గొడుగు అమ్ముతారు. వినాయకుడి పైన గొడుగే ఉంటుంది, పాలవెల్లి అయితే ఉండేది కాదు. అంటే మాకు తెలియదు నిజానికి, కానీ వైజాగ్ వచ్చిన తర్వాతే తెలిసిందనమాట. కానీ నాకు చిన్నప్పుడు ఎక్కువ ఇలా ఇష్టము, పాలవెల్లికి ఇలా కట్టేం కదా ఫ్రూట్స్, అలాగా కట్టడం ఇష్టము. నేనేదో పుల్లలతో నేనే ఏదో ఓన్గా చేసేదాన్ని, ఏదో పిచ్చి పిచ్చిగా అప్పుడు దారాలతో పుల్లల్ని కట్టి వాటికి ఇలా హ్యాంగ్ చేసేదాన్ని అనమాట. కానీ అవి ఇలా అమ్ముతున్నారు అని నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. వాటి పేరు పాలవెల్లి అని, దానికి ఒక పేరు ఉందని కూడా నాకు అప్పుడే తెలిసింది. సో ఇప్పుడు మరి నెల్లూరులో అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఎప్పుడు ఏ పండగకి నేను పెళ్ళైన దగ్గర నుంచి ఇంక ఇక్కడే చేసుకుంటున్నాను వినాయక చవితి అంతా. అమ్మాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు పండగ టైంలో. సో ఇప్పుడు అక్కడ ఎవరైనా మన నెల్లూరు వాళ్ళు ఉంటే చెప్పండి, ఇప్పుడు అక్కడ పాలవెల్లి అవన్నీ కడుతున్నారా లేదా అని చెప్పి. ఎందుకంటే యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి సో ప్రతిదీ బాగా అందరికీ తెలుస్తున్నాయి, అన్ని పద్ధతులు కూడా ఒకరి పద్ధతులు ఒకరికి బాగా తెలుస్తున్నాయి కదా. సో ఇంకా పాలవెల్లి అంతా కూడా ఇలా రెడీ చేస్తానండి. మామూలుగా అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఎలా అంటే ఆ పత్రిని స్వామి మీద వేస్తారు, అంటే పైన పెట్టరు, స్వామికి అర్చన చేస్తారనమాట. ఇక్కడ ఏంటి అంటే అర్చన చేయరు, ఇట్లాగా ఒక పందిరిలాగా పైన ఇలా పెట్టేస్తారు. సో ఎలా అయినా బాగానే ఉందిలేండి. తర్వాత ఇంక మా పిల్లలు అయితే పుస్తకాలు తెచ్చిచ్చారు. విష్ణుకి ఏమో హిందీ కొంచెం కష్టం అనమాట వాడికి, సో హిందీ, పెద్దోడికేమో మ్యాథ్స్ కొంచెం కష్టము. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే కొంచెం కష్టమో అవి తీసుకోరండి రా అని చెప్తే వాళ్ళ డాడీ అవే తీసుకొని వచ్చారు వాళ్ళు. ఇంకా వాటికైతే అలా బొట్లు పెట్టి ఇంకా పక్కన పెడుతుంటే విష్ణుగాడు హడావిడి, అమ్మ ఎందుకమ్మా అంత బొట్టు పెట్టేస్తున్నావు అని చెప్పి, చిన్న డాటే పెట్టాను రా బాబు అని చెప్పి ఇంక అలా బొట్టు పెట్టి పక్కన పెట్టాను అనమాట. ఆ తర్వాత ఇంక నేను మా వారు
ఇంకా వరలక్ష్మి వ్రతం ఒక్కటే ఏంటి అంటే ఆడవాళ్ళ పండగ అనేది ఒకటి అయిపోయిందనమాట. ఆడవాళ్ళే చేస్తారు అని చెప్పి. సో ఇంక మిగతా దసరా కానీ, దీపావళి కానీ, వినాయక చవితి కానీ, సంక్రాంతి కానీ అందరం కలిసి చేసుకోవడం అలవాటండి. ఇంక ఇక్కడేమో ఫస్ట్ దీపారాధన చేసుకొని ఇంకా స్వామివారివి ఒక 2, 3 మంత్రాలు చదువుకొని ఆ తర్వాత ఫోన్లో అష్టోత్తరాలు పెట్టేసుకున్నాం అనమాట. విఘ్నేశ్వరుడివి ఆ అష్టోత్తర నామాలు అవి ఎలా ప్లే అవుతూ ఉంటే మనం ఓం అనుకుంటూ ఓం అలా స్వామి మీద ఇలా పూలైతే వేస్తూ ఉన్నాము. సో ఆ తర్వాత కథ కూడా పెట్టుకొని కథ కూడా వినేసిన తర్వాత అప్పుడు ఇంకా అక్షింతలు తీసి తల మీద వేసుకున్నాం అనమాట. ఇంక మా పిల్లలేమో అమ్మ రోజు ఎప్పుడు వినే కథే కదమ్మా మాకు తెలుసమ్మా స్టోరీ అని అంటున్నారు. తెలిసినా సరే ప్రతి ఇయర్ వినాలి నాన్న అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మర్చిపోకూడదు. మళ్ళీ రేపు మీరు మీ పిల్లలకి కూడా చెప్తూనే ఉండాలి. ఇది ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉండాలి అంటే మనం ఎవ్రీ ఇయర్ స్టోరీ అయితే వినాలి లేదా చదవాలి అని. సో వినడమే కొంచెం బాగుంటుంది చదివే కంటే కూడా. సో అందుకని చెప్పేసి ఇంకా ఫోన్లో పెట్టేశారు మా వారు. సో అదైతే అలా వినేసి ఇంకా పువ్వులు అక్షింతలు స్వామి మీద వేసుకొని ఆ తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఆ అక్షింతలు తీసుకొని ఇంకా మేము కూడా తల మీద అయితే వేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇంక చేసిన ప్రసాదాలు అవన్నీ కూడా ముందైతే ఇంక ఇలా పెట్టేసి కొబ్బరికాయ అంతా కొట్టేసాను అనమాట. సో నేనైతే పండగ ఇలా చేసుకున్నాను. సో మీరందరూ పండగ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నేను పండగ ఎలా చేసుకున్నారో కూడా బాగుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి, కొత్తగా అనిపించాయా, మీరు కూడా ఇవే చేస్తారా లేదా అనేది కూడా నాతో అయితే చెప్పండి. సో ఇంక నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్ కాదండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.